హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుదాం. 7వ వచనం నుంచి మనం చదువుదాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు, నేను మీతోను యేసును గురించిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయము. యేసును గురించిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పెను. అదేవిధంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37 నుంచి మనం చదువుదాం. కొన్ని వచనాలు 37 నుంచి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతించండి. దేవుడు గడిచిన 2024వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి సజీవు లెక్కలో ఉంచాడు. ఓ యొక్క దినమును మరలా నూతన సంవత్సరములో నూతనమైన ఆరాధనలో దేవుని స్తుతించుటకు, దేవుని కనపరచుటకు, దేవుని నామమును మహిమపరచుటకు దేవుడు మనకు గొప్ప సమయాన్ని అనుగ్రహించాడు కనుక ఆయన స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువును స్తుతించండి. ప్రభువుని కనపరచండి. ప్రభువుని నోరు తెరచి ప్రభువును స్తుతించండి. మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును స్తుతించాలని వాక్యం సెలవిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో
పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో నీ ప్రభు అయిన దేవుని స్తుతించాలని వాక్యంలో రాయబడింది. ఆయనను ఘనపరచాలని వాక్యంలో రాయబడింది. దేవుడిచ్చే మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అని బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా నా తండ్రి, నాయన అదుగునాథను మా చిన్న సంఘమైన మమ్మలను ప్రభువా మీరు కాపాడి, రక్షించి, బ్రతికించి సజీవు లెక్కలో ఉంచారు ప్రభువా. అనేకమైన కష్టాల్లోనూ, శోధనలోనూ, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభువా నాయన మీరు మమ్మల్ని నడిపించి ప్రభువా మరలా నాయన యొక్క నాయన 2025 సంవత్సరంలోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా నా ప్రభువా, ఓ నాయన ఇది మొదలుకొని ప్రభువా, ఓ నాయన మా చిన్న సంఘమైన మేము నా తండ్రి ఈ లోకము నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా నాయన ఈ రీతిగానే మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన మా జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా సహాయం చేయండి, మీరు మమ్మల్ని బలపరచండి. చదవబడిన వాక్య భాగములను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన మమ్మల్ని బలపరిచే మాటలు, మా రోగాలు, మా బలహీనతలు స్వస్థపరిచే మాటలు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపణ దాయిచ్చేయండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. చూడండి, సెల్ ఫోన్లో స్విచ్ కట్టేయండి. శబ్దాలు వస్తున్నాయి, మెసేజ్ శబ్దాలు ఆపేసేయండి. ఎవరికి కూడా మెసేజ్ రాకుండా చూడండి, డిస్టర్బెన్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిది మెసేజ్ వచ్చింది? మీదేనా? ఆపేయండి సిస్టర్ గారు, ఆపేసేయండి. మీ ఫోన్ ఆపేయటం మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి ఆయన మనం సజీవులుగా ఉంచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2024 సంవత్సరం అంతా కూడా ఆయన అనేకమైనటువంటి ఆటుపోటుల్లోనూ, అనేకమైనటువంటి శోధనలో, అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, బలహీనతలు, రోగాలు, అనేక సమస్యలు గుండా ప్రభు మనలను ఆయన నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైన వరదలు వచ్చాయి, వరదల్లో నుంచి దేవుడు మనలను తప్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనటువంటి రోగాల గుండా దేవుడు మనలను నడిపించాడు, మనను స్వస్థపరిచాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకు బలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేశారు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందు నిమిత్తమే మనము కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని యొక్క నామమును మనము
మహిమపరుస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, చదవబడిన ఈ వాక్య భాగమును ప్రకటన గ్రంథము యొక్క 19వ అధ్యాయము మొదటిగా మనం చదివి ఉన్నాం. 7వ వచనం నుంచి మనం చదివి ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవములు సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషించుడి, ఉత్సహించుడి, ఆయనను మహిమపరచుడమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలను దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యములను నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయము. యేసును గురించిన సాక్ష్యము ప్రవచనానుసారమైనని నాతో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. తన భార్య అంటే గొర్రెపిల్ల యొక్క భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ సిద్ధపరచుకోవటం అనేది ప్రియులరా ఒక వాగ్దానముతో కూడినటువంటి వాగ్దానం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఏంటిది? వాగ్దానముతో కూడినటువంటి ఒక వాగ్దానం ఇది. ఎవరిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు? ఎవరు తనను తాను సిద్ధపరచుకునుచున్నారు అని అంటే ప్రియులారా గమనించండి, ఈ లోకములో మారు మనసు పొంది ఎవరైతే దేవుని యొక్క రాకడ కోసము ఎదురు చూస్తారో వాళ్ళు మాత్రమే తమకు తాము సిద్ధపరచుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము ఈ 37వ వచనం నుంచి మనం చదివినప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుని యొద్దకు పిలువబడిన వారందరికీ వారితో చెప్పాను. పిలువబడిన వారందరికీ ఈ వాగ్దానము చెందునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవరికి చెందింది ఈ వాగ్దానం అంతా కూడా? ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి ఈ వాగ్దానము చెందుతుంది. ఏ వాగ్దానం అది అనంటే పరిశుద్ధాత్మను పొందేటువంటి వాగ్దానం. వాళ్ళు ఆల్రెడీ అక్కడ పొందారు. సంఘము అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడింది.
ఆ 2వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే అక్కడ 120 మంది ఆ మేడగదిలో కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థిస్తున్నారు. అది సంఘం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సంఘము, గొర్రెపిల్ల యొక్క భార్య అది. ఆమేన్. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల యొక్క భార్యకు దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క భార్యను ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు ఎందుకు ఇవ్వబడింది అని అంటే, ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడతాం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు దేవుని కుమారులు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క చేత ఎవరైతే నింపబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే సంఘములో చేర్చబడతారో ప్రియులారా, వారు మాత్రమే దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికి కూడా ఈ వాగ్దానము చెందును అని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా ఈ వాగ్దానము చెందుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన పౌలు రాస్తున్నాడు, ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు, దేవుని కుమార్తెలుగా పిలువబడతారని వాక్యములు రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, సిద్ధపడుట, పెండ్లి కుమార్తె గొర్రెపిల్ల యొక్క భార్య, ఆమె తనకు తానుగా ఆమె ఏం చేస్తుందంటే సిద్ధపరచుకొనుచున్నదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆమె ఏ విధంగా సిద్ధపడుతుంది? క్రీస్తు బెనహాం ఏమని చెప్తున్నాడంటే, ఆయన చక్కటి ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తికి ఒక పశువుల శాల ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పశువుల శాలలో ఆ యొక్క పశువులకి ఒక కోశాధికారిని నియమించాడంట. ఆ యొక్క కోశాధికారికి ప్రియులారా 6 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది? 6 కుమార్తెలు. ఈ యొక్క యజమానుడికి ఆయనకు కూడా 5 కుమారులు ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు యజమానుడు ఆ యొక్క పశువుల శాలను ఆ కాపరికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఆ యొక్క యజమానుడి యొక్క కుమారుడు ఒక రోజున అక్కడికి ఆ యొక్క పశువుల శాలకి వస్తా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యజమానుడి యొక్క కుమారుడు ఆ పశువుల శాలకు వస్తున్నాడని అక్కడ కాపరిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ కోశాధికారి, ఆ పనివాడు యొక్క కుమార్తెలు వాళ్ళుగా సిద్ధపడుతున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళుగా సిద్ధపడుతున్నారంట. దేనికోసము? ఆ వ్యక్తి రాగానే నన్ను చూడాలి, నన్ను చూడాలి, నన్ను చూడాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్ల, ఆ కోశాధికారికి 6 ఆడపిల్లలు ఉంటే అందరూ కూడా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే సిద్ధపరచుకుంటున్నారంట.
అందరూ యవనస్తులే. వచ్చేటువంటి వ్యక్తి కూడా యవనస్తుడు. ఆ రాబోయేటువంటి ఆ యవనస్తుడు దేనికోసం వస్తున్నాడంటే, ఆల్రెడీ ఈయన దగ్గర 6 కుమార్తెలు ఉన్నారు కాబట్టి ఎవరో ఒక ఆమెను నేను వివాహం చేసుకోవాలని చెప్పి అతను కూడా వివాహం కోసం వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఉపమానం. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆ యొక్క కుమారుడు వస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ 6 పిల్లలు సిద్ధపడతా ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళ దగ్గర పనిచేసి ఇంకో అమ్మాయి ఉంది. మరలా ఆ అమ్మాయికి వీళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. ఆమె వాళ్ళ దగ్గర వంట చేసే పని మనిషి. ఆమె వంట చేస్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆ గేదెల దగ్గర పశువుల పాకలో ఆమె ఏం చేస్తానంటే పని అంతా చేస్తా ఉంది. ఇంటి పని, వంట పని, వాళ్ళకు కావలసినటువంటి అన్నీ కూడా ఆమె ఏం చేస్తుంది, అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నది. ఆమె ఒక పని మనిషి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళేమో అక్కడ ఒక రాజకుమార్తెలాగా పెరుగుతా ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రం ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా పెరుగుతా ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆ యజమానుడు రానే వచ్చాడు అక్కడికి. వచ్చిన వెంటనే ఆ కుమారుడు ఎవరైతే వివాహం చేసుకోవాలని వస్తున్నాడో ఆ కుమారుడు చూస్తా ఉన్నాడంట అందరినీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి అమ్మాయి కూడా పిల్లరా ఆయన ముందు రావటం, నిలబడటం, వెళ్ళిపోవటం. ప్రతి అమ్మాయి కూడా ఆయన ముందుకు రావటం, వెళ్ళిపోవటం. ఈ విధంగా 6 కూడా ఆ అబ్బాయి ముందుకు రావటం, ఆ అబ్బాయికి కనబడటం, వెళ్ళిపోవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ విధంగా వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరు కూడా నచ్చలా. ఆయన ఇంకా వెతుకుతా ఉన్నాడంట అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన మనసుకు ఈ 6 అమ్మాయిలు నచ్చలా. ఎందుకు నచ్చలేదని అంటే దానికి కారణం మనం చెప్పలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలంకరించుకొని వచ్చారు. ఒక ఆమెమో పొట్టి వస్త్రాలు ధరించుకొని వచ్చింది. ఇక్కడికి ఒక ఆమె పొట్టి వస్త్రాలు ధరించుకొని వచ్చింది. క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయనకు ఆమె నచ్చలా. ఒక ఆమెమో ఈ పెదాలకన్నిటికీ లిప్టిక్లు కొట్టుకొని ఎర్రగా తయారై వచ్చిందంట ఆయన ముందుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెను చూశాడు, కానీ ఆమె కూడా ఆయనకు నచ్చలా. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక ఆమెమో చెవులకి ముక్కులకి పెట్టుకొని బంగారం అంతా కూడా వేసుకొని, ఏమండి, రకరకాలుగా, అంటే వారికి నచ్చిన విధానంలో వారికి ఉన్న దాంట్లో ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా వేసుకుని రాజకుమారుడు ముందుకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాళ్ళెవరు కూడా ఆయన మనసుకు హత్తుకోలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనసును టచ్ చేయలేకపోయారు. ఆయన మనసును దాన్ని ఏమంటారు, ఆ మనసుకు ఆయన ఇష్టపడలేదన్నమాట. మనసులోకి రాలా వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తీరా అందరూ వచ్చారు. వాళ్ళ యొక్క సౌందర్యాలు, వాళ్ళ యొక్క రూపాలు, ఏమండి, ఇవన్నీ కూడా చూపించి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అక్కడ అంటులు తోముతూ, ఈ చినిగిపోయినటువంటి జాకెట్ వేసుకొని అంటులు తోముతా కూర్చొని ఉందంట అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమెను చూశాడు ఈ యొక్క రాజకుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడగానే ఆయన మనసుకు ఆమె నచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తిన్నగా అంటులతో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మాయి, నీతో నేను ఒక మాట చెప్పాలి అని ఆమెతో మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఆమెను అడిగాడు, నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను ఇంట్లో పని మనిషిని, నేను నీకు తగినటువంటి భార్యను కాను. నీవు రాజకుమారుడివి, నేనేమో ఇంట్లో ఒక పని మనిషిని. కనుక నీకు తగినటువంటి భార్యను ఉండే అర్హత, ఆ గుణలక్షణాలు నాకు ఏమీ లేవు అని చెప్పి ఆ రాజకుమార్తో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లేదు లేదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, ఇది నా నిర్ణయం. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది నా నిర్ణయము. మరలా నేను 1 సంవత్సరానికి మరలా వస్తాను, నేను వచ్చేటప్పటికి నీవు సిద్ధపడి ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరలా నేను 1 సంవత్సరానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుని, వివాహం ఎక్కడో కాదు, ఇక్కడే ఈ యొక్క ఆ తోటలోనే, ఈ యొక్క పశువుల పాకలోనే వివాహం చేసుకుని మనం ఇక్కడే ఉన్నామని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ మాట తీసుకున్నటువంటి ఆమె ఎప్పుడైతే ఆ మాట చెప్పి ఆ యొక్క రాజకుమారుడు వెళ్ళిపోయాడో, ప్రియులారా వెంటనే ఈ యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా 6 కన్యకలు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారు. ఏంటి నీకు చెప్పింది ఏంటి, నీతో ఏం మాట్లాడాడు, నీతో ఏం మాట్లాడాడు అని చెప్పి అడుగుతారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అడుగుతారా కదా. ఆ విధంగానే ఈ 6 వచ్చి ప్రియులారా గమనించండి, ఆమెను అడుగుతా ఉన్నారు. ఆమె అంటుంది, ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నేను మరలా వస్తానంటే 1 సంవత్సరానికి, వచ్చినప్పటికీ నన్ను సిద్ధపడి ఉండమన్నాడు అని చెప్పి ఆమె చెప్పేవాడు. లేదు లేదు లేదు, నువ్వు మా ఇంట్లో పని మనిషివి, నిన్నెట్ట చేసుకుంటాడు ఆయన పెళ్ళి? చేసుకుంటే మాలో ఎవరో ఒక దాన్ని చేసుకోవాలి, కానీ నిన్ను ఎట్లా చేసుకుంటాడని చెప్పి వాళ్ళు ఆమెను సూటిపోటి మాటలతో అనడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ తరువాత ప్రియులారా గమనించండి, 1 సంవత్సరానికి మరలా రాజకుమారుడు వచ్చి ఆమెను వివాహం చేసుకుని ఆమెకు కావలసినవన్నీ కూడా ఆయన సిద్ధపరిచినట్లుగా క్రీస్తు బెనహాం చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ రాజకుమారుడు ఎవరో కాదు కానీ ప్రియులారా జీవం కలిగినటువంటి క్రీస్తు బెనహాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఆయన ఒక వధువును ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వధువు ఎలా ఉండాలి అనంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ వధువు ఎలా ఉండాలంటే యథార్థమైన హృదయం కలిగింది ఉండాలి. యథార్థమైన హృదయం కలిగింది దానిలాగా ఉండాలని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమెకు సన్నపు నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే చూడండి, ఆమెకి ఏమి ఇవ్వబడినాయి? మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార వస్త్రములను ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మరియు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను చాలని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక పెండ్లి కుమార్తె అసలు ఎలా ఉండాలి?
పెళ్లి కుమార్తె వాక్యముతో సిద్ధపడి ఉండాలి. పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? వాక్యముతో సిద్ధపడి ఉండాలి. ఆమెను ఎవరు కూడా సిద్ధపరచాల్సిన అవసరము లేదు. వాక్యము సెలవిస్తున్నది, పెళ్లి కుమార్తె తనంతడు తాను సిద్ధపరచుకొనుచున్నదని వాక్యంలో రాయబడింది. ఆమెకే ఆమె సిద్ధపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కింద అక్కడ రాయబడి ఏంటంటే, అవి పరిశుద్ధుల యొక్క క్రియలు. ఆమె ఏమి తీసుకుంటుంది? ఆమె ఏమి తీసుకొని సిద్ధపడుతుంది అని అంటే, ఆల్రెడీ ఆమె కంటే ముందున్న వారు పరిశుద్ధులు ఉన్నారు. ఆమె కంటే ముందు పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధుల యొక్క క్రియలు, వారు చేసిన క్రియలు ఏవైతే ఉన్నవో, వారు చేసిన పనులు ఏవైతే ఉన్నవో, వారు చేసినటువంటి నీతి క్రియలు ఏవైతే ఉన్నవో, వారు చేసినటువంటి యథార్థమైన కార్యాలు ఏవైతే ఉన్నవో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవన్నీ కూడా ఈమె ఏం చేస్తుందంటే ధరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యోబు నీతిమంతుడను యథార్థవంతుడను దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడని వాక్యంలో రాయబడింది. అవునా కదా? ఆయన ఎవరు? యోబు ఎవరు? ఒక పరిశుద్ధుడు. ఆయన క్రియలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. అవునా? ఏమని రాయబడ్డాయి? యోబు నీతిమంతుడంట, పరిశుద్ధుడంట, యథార్థవంతుడంట, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడంట, పాపమును చెడుతనమును విసర్జించిన వాడని వాక్యములో రాయబడింది. ఇవన్నీ ఏమిటి? అతని యొక్క క్రియలు, యోబు యొక్క క్రియలు ఇవి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? యోబు యథార్థవంతుడా, యోబు నీతివంతుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు నీతిమంతుడా, యోబు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడా, యోబు పాపమును చెడుతనమును విసర్జించాడా? అయితే నేను కూడా ఆ విధంగా ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పెళ్లి కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది పెళ్లి కుమార్తె అంటే. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాక్యంలో రాయబడింది అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలంట. యోబు సాతానుడి చేత శోధించబడినప్పటికీ, యోబు తనకు కలిగిన ఆస్తి పోయినప్పటికీ, యోబుకు తనకు కలిగిన బిడ్డలు పోయినప్పటికీ, యోబుకు తన యావత్ ఆస్తి అంతా కూడా పోయినప్పటికీ ఏమాత్రము కూడా ప్రియులారా ఆ యొక్క యథార్థతను యోబు విడిచిపెట్ల. ఆ నీతిని యోబు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పాపం చేయలేదు యోబు, చెడుతనముగా మాట్లాడలేదు, దేవుని దూషించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు ఈ విధంగా జీవించాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం కూడా ఆ విధంగానే జీవించాలి. ఆ నీతి క్రియలన్నీ తీసుకుందాం. ఆ యొక్క పరిశుద్ధుని యొక్క నీతి క్రియలన్నీ కూడా ఆ పెళ్లి కుమార్తె తీసుకొని ధరించుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నీతి క్రియలన్నీ కూడా తీసుకుని ఏం చేస్తుంది? ధరించుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం కూడా ఆ విధంగా ధరించుకోవాలి. వాక్యాన్ని మనం ధరించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి.
క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తుకు కలిగిన మనసు ఏమిటి అని అంటే, ఆ క్రీస్తును ఒకరోజు శిలువలో ప్రియులారా కొడుతా ఉంటే ఆయన కొరడాలతో కొట్టారు. ఇంకా ఏం చేస్తున్నారు? నోటితో ఉమ్మూశారు, కాళ్ళలో మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు, శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్లెబొబ్బడి పొడిచారు. అయినా సరే ఆయనను దూషిస్తున్నారు. ప్రభువుని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఏమని? ఓ నువ్వు క్రీస్తు కదా, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనేమంటున్నాడు అక్కడ? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. క్షమించే గుణమే ఆమేన్. పెళ్లి కుమార్తె యొక్క గుణము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏ గుణం అండి? క్షమించే గుణం. ఒక రోజున స్టెఫను సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులకు దొరికాడు. ఈ మత ఉన్మాదులకు దొరికాడు ఆయన. ఈ రోజే కాదు మత ఉన్మాదులు ఉండేది, ఆ రోజుల్లోనే ఉన్నారు. ఎక్కడున్నారు? యూదులోనే ఉన్నారు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి మత ఉన్మాదులు ఎవరైనా ఉన్నారంటే అది యూదులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే మా మతము మా యూదులో మాది, మా మోషే ధర్మశాస్త్రము. ఏంటంట? మా మోషే ధర్మశాస్త్రము. మేము మోషే ధర్మశాస్త్రాన్ని తప్ప ఇంక ఏది మాకు అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా ఆమేన్. అని చెప్పి ఆయన ఏం చేసినారంటే సిలువ చేశారు. ఎందుకని? వాళ్ళకి ఏమంటూ వచ్చింది? వాళ్ళ మతము, మోషే యొక్క ధర్మశాస్త్రం వాళ్ళకి ఏమొచ్చింది? అడ్డొచ్చింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, క్రీస్తు ఆ స్టెఫను సువార్తను ప్రకటించి ఆ యూదులకు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ దినాల్లో యూదులు ఒక ఖండితమైన ఆజ్ఞ పెట్టారు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ఇదిగో మీరు ప్రకటిస్తున్నటువంటి యేసు పేరు ఇంకొకసారి మా ఏరియాలో ఎత్తకూడదు, ప్రకటించకూడదు. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనోళ్ళు అనుకుంటున్నారు ఈరోజు కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ స్టెఫను ఆయన పేరు ఎత్తకుండా ఉండలేకపోయాడు. యేసు అనే పేరును ఎత్తలేకుండా ఉండలేకుండా ఆయన అంటున్నాడు కదా, ఆయన పేరు ఎత్తకుండా మేము ఉండలేము అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే అయితే ఈ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పారు. యూదులకు చట్ట ప్రకారము ఎవరైనా సరే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా పని చేసినా వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కనుక ఇప్పుడు ఈ యొక్క స్టెఫను ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రానికి, మోషే యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్రం యొక్క చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో లేనిటువంటి మాటలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఇతనిని రాళ్లతో కొట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. వెంటనే స్టెఫన్ ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు రాళ్లతో కొడుతున్నారు. అప్పుడు స్టెఫన్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన కూడా ఇదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వారిని. స్టెఫను ఒక నీతిమంతుడు, స్టెఫను ఒక పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది,
అవి పరిశుద్ధుల యొక్క క్రియలోని. ఆమె ఏం ధరించుకుందంట? పరిశుద్ధుల యొక్క క్రియలు. ఆమెకి సన్నని నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత పరిశుద్ధుల యొక్క క్రియలు ఆమె ధరించుకుంటా ఉంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, వధువుగా సిద్ధపడుతున్న మనము కూడా ఈ లోకములో అవే క్రియలు కలిగి ఉండాలి. మనమే సిద్ధం, మన కోసమే ఇది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనము ఆ గుణములు కలిగి మనము సిద్ధపడాలన్నమాట. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆ గుణాలు మనలో లేనప్పుడు మనము ఎత్తబడలేము. ఆమేన్. ఆ సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. ఆ పరిపూర్ణతలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సామెతల గ్రంథంలో ఆయన రాస్తున్నాడు, చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం అనుకుంటా. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుంచి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ ఆగండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది ఈ లోక సంబంధమైనటువంటి భార్య గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోను మాట్లాడుతున్నాడు. సామెతలు రాసింది ఎవరు? ఏమండి? సామెతలు రాసింది ఎవరు? మనం చదివింది ఏ అధ్యాయము? సామెతలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ సామెతలు రాసింది సొలొమోను. కనుక సొలొమోను ఏమంటున్నాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అమూల్యమైనది. అంటే ఇప్పుడు భార్య ఎలాంటిదంట? ముత్యము వంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు యొక్క వధువు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ముత్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కడిగిన ముత్యము. అందుకే ఆయన 2 సార్లు తన రక్తాన్ని చిందించడానికి కారణం ఏంటో తెలుసా? మనము ముత్యములాగా కనబడాలి. మనలో ఏ విధమైనటువంటి రక్తపు మరక అనేది మనలో కనబడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టిది ముత్యము కంటే అమూల్యమైందంటది. ఆమేన్. అంటే ముత్యముతో పోలుస్తుండలే ఇక్కడ ముత్యము కంటే కూడా అమూల్యమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని మీకు దాన్ని దేంతో వర్ణించాలో ఇంకా అర్థం కావట్లా. క్రీస్తు యొక్క వధువు కూడా, ఆ క్రీస్తు యొక్క వధువు ముత్యము కంటే కూడా అమూల్యమైంది. అది ఆయన భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటుంది ఆమె. చదవండి, కింద చదవండి తర్వాత. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తి ఇక్కడ ఆగండి. కలుగదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటే అర్థం ఏంటి? ఈమె తన భర్త దగ్గర ఇంకా ఎంత నమ్మకముగా ఉంటుంది అని అర్థం. స్తోత్రం చెప్పరేంటమ్మా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆమె భర్త ఆమెను నమ్మాడు, అవునా? అంటే ఆమె భర్త ఆమెను నమ్మాడు అని అంటే ఈమె ఇంకా ఎంత నమ్మకముగా ఆ గృహములో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. అర్థమైందండి? ఎవరి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏ లోకేష్, నువ్వు రేపు పెళ్లి చేసుకుంటావు. నీ భార్య దగ్గర నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో నీ భార్య కూడా అంతే నమ్మకంగా నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని పెళ్లి చేయాలి ఆయనకు కూడా. కానీ నీ భార్య దగ్గర నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో
నీ భార్య కూడా నీ దగ్గర అంతకంటే ఇంకా ఎక్కువగా నమ్మకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమెను నమ్మి ఆయన బయటికి వెళ్తున్నాడంట. చూడండి, చదవండి, మళ్ళా చదవండి. ఆమె అతని లాభప్రాప్తికి ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అంటే ఈమె ఎంత నమ్మకం కలిగిందో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నమ్మకం కలిగి ఉండాలా. క్రీస్తు యొక్క వధువు అంటే నమ్మకత్వము. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క వధువు అంటే నమ్మకం. నీ నమ్మకమే నీకు అగునుగా కని చెప్తున్నాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నమ్మకం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసము. నమ్మకాన్ని ఇంకో భాషలో మాట్లాడాలంటే ఏం చెప్పాలి? విశ్వాసము. ఆమె ఆ భర్త ఆమె ఎడలో ఏం చేశాడంటే విశ్వాసం ఉంచాడు అని చెప్పాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆ భర్త ఆమె ఎడల ఆ విశ్వాసం కలిగి ఉన్నాడని అంటే ఈమె కూడా తన భర్త ఎడల ఎంతో విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నది. అది వధువు యొక్క గుణం, విశ్వాసము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదవండి. అతని లాభప్రాప్తికి వెలుతు కలుగును. వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతని మేలు చేయనే గాని కీడేమీ చేయదు. చూడండి, ఆమె బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలే చేస్తున్నదంట. ఎవరు? భార్య, గుణవతి అయిన భార్య. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఈ క్రీస్తు యొక్క వధువు ఏం చేస్తుంది? మేలు చేస్తా ఉంది. క్రీస్తు యొక్క వధువు ఏం చేయాలి? వాక్యంలో రాయబడింది, ఆయన మేలు చేయొచ్చు, సంచరించుచుండేని వాక్యంలో రాయబడింది. కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, కుష్టు రోగులకు ఆయన ఏం చేస్తున్నాడంట? మేలు చేయొచ్చు, స్వస్థపరచుచు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈమె కూడా మేలు చేస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి ఆమె కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలని ఈమె తీసుకొని వాటిని ఏం చేస్తుందంటే ధరించుకొని తనకు తానుగా ఆమె ఏం చేస్తుందంటే సిద్ధపడతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదవండి. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును ధరించి వెదకును తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. తన పనిగత్తలకు బత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె ఇంటి వారందరూ కూడా రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు. ఆమె యొక్క బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి. చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె ధరించినటువంటి వస్త్రాలు ఎలాంటివేనంటే సన్నని నారపు వస్త్రములు,
రక్తవర్ణపు వస్త్రములు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఇందాక మనం చదివినటువంటి వాక్యంలో, ప్రకటన గ్రంథంలో కూడా అవే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఆమె సన్నని నారపు వస్త్రములు ధరించుకొని ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, అదే సామెతల గ్రంథం మళ్ళా 19వ అధ్యాయం 14 వచనం చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14 వచనం. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య. అది దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక వధువుకు ఉండవలసింది ఇంకా ఏమిటంటే, ఏముండాలి? సుబుద్ధి. ఏ బుద్ధి ఉండాలండి? సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, కుళ్ళు బుద్ధి కాదు. కుళ్ళు బుద్ధి కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది కుళ్ళుకుంటా ఉంటారు. కానీ సుబుద్ధి కలిగి ఉండాలి మనం. ఏ బుద్ధి కలిగి ఉండాలి? ఆ సుబుద్ధి అనేది దేవుని యొక్క గుణం. అది దేవుడు తన గుణ లక్షణముల ద్వారా వ్యక్తపరచబడును, బయలుపరచుకును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ చివరి దినములలో దేవుడు తన యొక్క వధువు ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే, తనను తాను ఆయన బయలుపరచుకుంటున్నాడు. ఎలాగూ అంటే తన గుణ లక్షణముల ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నూతనమైనటువంటి సుబుద్ధితో, నూతనమైన జ్ఞానముతో, నూతనమైనటువంటి వివేకముతో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. నీకు నీవుగా వాగ్దానం చేసుకోవాలి దేవునికి. ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు మనకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఏదైతే చేశాడో ఆ వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్పు కూడా చేశాడు. వాగ్దానం చేయడమే కాదు, వాగ్దానం ఏదైతే చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడంటే నెరవేర్పు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ప్రియులారా గమనించండి, మనము దేవునితో వాగ్దానం చేయాలి. మనము చేయాలి దేవునితో వాగ్దానం. మనము చేస్తున్నాం కానీ ఆ వాగ్దానం మీద నిలబడట్లేము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిలబడేదే వధువు. వాగ్దానం మీద నిలబడేదే వధువు. నువ్వు ఏ వాగ్దానం అయితే చేస్తున్నావో, ఏ తీర్మానం అయితే నువ్వు చేసుకుంటున్నావో, ఆ తీర్మానం మీద, ఆ వాగ్దానం మీద నిలబడినప్పుడు మాత్రమే నువ్వు వధువుగా ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే మనం వధువుగా ఉండలేం. తనకు తానుగా ఆమె సిద్ధపరచుకుంటుంది. పరిశుద్ధుల యొక్క క్రియలు తీసుకుంటా ఉంది ఆమె. పరిశుద్ధులు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ క్రియలన్నిటిని కూడా ఆమె ధరించుకుంటుంది. యోబు దగ్గర కొన్ని క్రియలు తీసుకుంది, ఆమె ధరించుకుంటుంది. స్టెఫను దగ్గర కొన్ని క్రియలు తీసుకుంటుంది, ఆమె ధరించుకుంటుంది. పౌలు దగ్గర కొన్ని క్రియలు తీసుకుంది, ఆమె ధరించుకుంటా ఉంది వాటిని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే గురించి పరిశుద్ధ గ్రంథములో ఏమని రాయబడింది? మోషే సాత్వికుడు. భూమి మీద ఉన్న మనుషులలో మోషే అంత సాత్వికుడు ఈ భూమి మీద లేడని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును, ఈ భూమిని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈ రోజున ఈ భూమిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ఇచ్చాడు? ఈ రోజు ఇవ్వలేదు, ఎప్పుడో ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆదాము ఈ యొక్క భూమిని
సాతానుడికి తాకట్టు పెట్టాడు. అది జరిగి ఇప్పటికి 6000 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మరలా ప్రియులారా గమనించండి, మనము ఆ భూమిని మనము స్వతంత్రించుకోవాలి, మనం తీసుకోవాలి. దేవుడి స్వతంత్రం కలుగునుగా. హల్లెలూయా. దానికి కావలసినటువంటి వెల మొత్తము కూడా దేవుడు చెల్లించేశాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు రూపంలో వచ్చాడు. క్రీస్తు బ్రహ్మ యొక్క రూపంలో, క్రీస్తు థామస్ యొక్క రూపంలో వచ్చి వెల చెల్లించవలసినంత కూడా చెల్లించేసేసాడు వాళ్ళు. కానీ ఇప్పుడు మనము ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేయవలసినటువంటి పని అంతా కూడా వాళ్ళు చేసి ముగించేశారు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ మనం ఇంకా కూడా ప్రియులారా దానిని మనం ఈ భూమిని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నామనంటే ఆ పరిశుద్ధుల యొక్క క్రియలను మనము ఫాలో అవ్వట్లా, వాటి కలిగి జీవించట్లా మనం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల యొక్క క్రియలు మనము కలిగి జీవించట్లేదు. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దుష్టుల ఆలోచన ప్రకారం నడుస్తాం? ఎంతమంది దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తాం? దుష్టులతో సాంగత్యం చేయకూడదు. దుష్టుడు ఏం చేస్తాడు? మంచి నడవడికను చెరిపేస్తాడంట వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుష్టుడు నీతిమంతుడు యొక్క మంచి నడవడికను ఏం చేస్తాడు? చెరుపుతాడని వాక్యంలో రాయబడింది. కనుక వాడి యొక్క ఆలోచనను అసలు వాడి దగ్గరికే పోకూడదు మనం, అంతే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దుష్టునికి దూరంగా ఉండమని వాక్యంలో రాయబడింది. అపవాదికి దూరంగా ఉండాలి. అపవాదికి ఎవరు? వాక్యాన్ని ఎవరైతే వంకరిగా చెప్తున్నారో వారితో సహవాసం చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళే అపవాదులు. ఈ రోజున వాక్యాన్ని ఎవరైతే కలిపి చెరుపుతున్నారో వాళ్ళే అపవాదులు, వాళ్ళే సర్ప సంతానము, వాళ్ళే దెయ్యపు సంతానము, వాళ్ళే దురాత్మలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక వాళ్ళతో మనము సహవాసము చేయకూడదు. ఈరోజు దుష్టుడు అంటే ఎవరో కాదు, ఈ నేటి క్రైస్తవ ప్రపంచములే ఈనాడు దుష్టులు. ఎందుకని? వాళ్ళు అబద్ధమును చెప్తున్నారు, వాక్యమును కల్పించి చెప్తున్నారు, వాళ్ళు కల్పితము చెప్తున్నారు. వాళ్ళే దుష్టులు. కనుక వాళ్ళు వచ్చి ప్రియులరా ఏం చేస్తారంటే, మీరు చేసేదంతా కూడా తప్పు, మీరు చేసేది తప్పు. ఇదిగో బ్రహ్మకి పెళ్ళయింది. ఏమండి? బ్రహ్మకి పెళ్ళయింది, 2 భార్యలు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? మన దగ్గరకు వచ్చి చెప్తారు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు ఆయన ఇల్లు పెళ్లి చేసుకుంటే మనకెందుకు? అసలు దేవుడికి ఉండే గుణ లక్షణాలు ఉన్నాయా లేవా మనం చూడాల్సినది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్య ఉండి వేరొక భార్యని చేసుకుంటే అది పాపము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్య చనిపోయిన తర్వాత మాత్రమే ఏ పురుషుడైనా సరే మరొక భార్యను చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బ్రహ్మ గారు వివాహము చేసుకున్నాడు, 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఒక భార్యను ఉంచుకొని మరొక భార్యతో ఆయన 2వ వివాహము చేసుకోలేదు. ఆయన భార్య చనిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బ్రహ్మము వాక్యానికి వ్యతిరేకముగా ఏ పని చేయలేదు ఆయన. ఎందుకంటే బైబిలే ఒక చట్టము, అదే ఒక రాజ్యాంగము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో, ఆయన చట్టం ఏదైతే ఉన్నదో, ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని ఆయన ఎన్నడూ కూడా మితి మీరలేదు. ఆయన
మీరిపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన రాసిన ఆ చట్టాన్ని రాసిన ఆయనే కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని రాసిన ఆయనే కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాసిన చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా ఆయన దాటిపోలేదు. దాని మీద నిలబడి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని మీదనే నిలబడి ఉన్నాడు. కనుక నిజమైనటువంటి పెండ్లి కుమార్తె ఏదైతే ఉన్నదో అది కూడా వాక్యానికి, ఆ చట్టానికి, ఆ రాజ్యాంగానికి ఎప్పుడు కూడా దాటి ముందుకు వెళ్ళిపోదన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క పరిధిలోనే ఆమె నడుస్తూ ఉంటుంది. ఆ వాక్యం యొక్క పరిధిలోనే, ఆ యొక్క కంచిలోనే ఆమె జీవిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ యొక్క కంచిలో ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుని యొద్దకు ఎవరైతే నడిపించబడతారో వారందరికీ కూడా ఇది చెందుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక చిన్న మందగా, ఒక చిన్న వధువుగా మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం. కనుక వధువుగా కూడుకుంటున్న మనము, మనకు పరిశుద్ధులు, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధుల యొక్క క్రియలు ఏమిటో వెతకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల క్రియలు వెతకండి. ఆ క్రియలు వెతకండి. వెతికి ఒక్కొక్కటి ధరించుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే సాత్వికుడా అంటే మనం కూడా సాత్వికం కలిగి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆయన మోషే సాత్వికుడని దేవుడు చెప్తున్నాడు. నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడని దేవుడు చెప్తున్నాడు. సాత్వికుడు మరియు నమ్మకస్తుడు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చూడండి, ఇక్కడ కొన్ని క్రియలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ నీ పరిశుద్ధ పర్వతం అంటే ఏమిటంటే సియోను పర్వతము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పర్వతము? సియోను పర్వతము. సియోను పర్వతం అనగా పెండ్లి కుమార్తె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను అనగా అర్థం ఏమిటి? ఉన్నతమైన స్థలము, ఎత్తైన స్థలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ఎత్తైన స్థలంలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి, గుణ లక్షణాలు ఏమిటి, క్రియలు ఏమిటి అని అంటే అక్కడ రాస్తా ఉన్నాడు. చదవమ్మా. యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన ఉండాలంట మనలో? యోబు ఎవరు? ఆ తర్వాత చదవండి. నీతిని అనుసరించుచు. యోబు ఎవరు? తర్వాత హృదయపూర్వకముగా నిజము అబద్ధాలు పలికేవాడు కాదు. ఏమండి? హృదయపూర్వకంగా అబద్ధాలు పలికేవాడు. ప్రతి దానికి కొంతమంది చీటి మాటికి ఊరికే చెప్పేస్తారండి అబద్ధాలు. అసలు ఎట్లా ఆడతారో కూడా తెలియదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ఇక్కడ? హృదయపూర్వకంగా నిజము పలకాలంట మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిజము పలికేవాడే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపుకి కల వచ్చింది. యోసేపుకి కల వచ్చింది. తండ్రికి వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు? నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడా? అన్నలకి వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు? నిజం చెప్పాడు. వాళ్ళు కొడతారని, తిడతారని ఆల్రెడీ యోసేపుకి తెలుసు. ఈ కళలు చెప్తే నా అన్నలు నన్ను కొడతారు, తిడతారు, నా తండ్రికి చెప్పినా కొడతాడు, ద్వేషిస్తాడు అని అయినా సరే వెళ్ళి చెప్పాడు. నిజమే చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతనికి కీడు ఉందని తెలిసినా సరే అక్కడ అబద్ధం ఆడటానికి ఇష్టపడడం యోసేపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు యోసేపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తును ఆ యొక్క సిలువ వేసేటప్పుడు
పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యూదులందరూ కూడా యూదులకు నేనే రాజునని చెప్పుకుంటున్నాడు, అయినా నేనే రాజును అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆయన మీద ఒక నేరారోపణ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన అడిగాడు, ఏమని? నువ్వు యూదులకు రాజువా అని అడిగాడు. అవును, నువ్వు అన్నట్టు నేను యూదులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధమాడలా అక్కడ. నువ్వు యూదులకు రాజువా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళన్లా కానీ ఒక నేరం మోపారు అక్కడ. చూడండి, యూదులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తును యూదులకు రాజుగా ఆయన్ను అంగీకరించలా. కానీ ఈయన యూదులకు రాజుగా అని చెప్పుకొని తిరుగుతున్నాడని చెప్పి ఒక నేర రూపణ వేశారు ఆయన మీద. అప్పుడు ఆయన అడిగాడు. అది అడిగినప్పుడు ఏమన్నాడు? పిలాతు అడిగాడు, ఏమయ్యా నీ యూదులకు రాజువా అని అడిగాడు. నువ్వన్నట్టే, వాళ్ళన్నట్టు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ అన్లాసులో వాళ్ళు ఒప్పుకోలా. వాళ్ళ అసలు ఈయన యూదులకు రాజు అని ఎప్పుడు కూడా ఈయన బయట చెప్పుకోలేదు. వాళ్ళు కూడా అనలా. కానీ యేసు మీద వాళ్ళు ఏం చేశారంటే ఒక నేరారోపణ వేశారు. అప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు అన్నట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను యూదులకు రాజుని. చూసారా, అది అబద్ధం అనుకున్నా ఉంటాం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. అట్టివాడు నాలుకతో. అబద్ధాలు వేరు, కొండేలు వేరు. కొండేలంటే వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని ఇవన్నీ కల్పించి చెప్తా ఉంటారు. అవి కొండేలంటే. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళకి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటారు. ఉన్న దగ్గర నుంచి ఏమి వాళ్ళకి ఉండదు. ఎవడు ఏ ఆడది ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఇలాగే వెళ్ళి ఆలోచన చేసి వింటా ఉంటారు. ఈయని ఆ మాటలు తీసుకొని వస్తారు, వీళ్ళకి చెప్తారు. ఈయన తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్తారు. మధ్యలో ఏం చేస్తారు? కొండేలు అవే. కుటుంబాలు కొంపాలు కూల్చే మాటలంటే కొండేలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదవండి అక్కడ. తన చెలికానికి కీడు చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మిన వారికి కీడు. చెలికానికంటే నమ్మిన వారికి కీడు చేయడు. తాను ఎవరైతే నమ్ముతున్నారో వారికి అన్నాడు కూడా. తర్వాత తన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదండి. మనోడు కాకపోయినా సరే, మనోడు కాకపోయినా సరే, పొరుగువాడు అంటే ఎవరు? మనోడు కానివాడే మనకు పొరుగువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాడి మీద ఎప్పుడు కూడా మనము అబద్ధ సాక్ష్యములు, మనం చూసినా చూడకపోయినా మనం ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని మనము చెప్పాలి. కానీ అబద్ధ సాక్ష్యము లేని మాత్రము కల్పించి మాత్రము చెప్పకూడదు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరు నీచుడు అసహ్యుడు? కొన్నిములు చెప్పువాడు, అబద్ధాలు చెప్పేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి నీచుడు అసహ్యుడు? యథార్థవంతుడకు, నీతిమంతుడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వధువుకు ఉండవలసినటువంటి గుణ లక్షణాలు, క్రియలు ఏవైతే ఉన్నవో, ఏవైతే ఆమె ధరించాలో అవన్నీ ఇక్కడ ఆ కీర్తన గ్రంథంలో దావీదు రాస్తా ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కింద చదవండి. ఇంకా అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అతడు ప్రమాణము చేయగా మాట తప్పుడు. నష్టం కలిగినా సరే మాట తప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు నష్టం కలుగుతుందని చెప్పి మనం ఏం చేస్తామంటే మాట మార్చేస్తాం. ఏమండి? మళ్ళా నేను కాదంటాం, నాకు తెలియదు అంటారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అలాంటివి చెయ్యకూడదు. తర్వాత తన ద్రవ్యమును వడ్డీకూడదు. వడ్డీకి ఇస్తున్నారా? ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ దగ్గర ఉంటే చేతనైతే సహాయం చేయండి, అంతేగాని ప్రియులారా డబ్బులు మాత్రం వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీ అనేది ఒక పాపపు సొమ్మది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వడ్డీని పాపముతో సమానం. అది అక్రమంగా తీసుకుంటున్నాం, అనవసరం. అది మనకు మీకు మీకు కలిగిన ఏదైనా ఉందా? ఒక 1000 రూపాయలు సహాయం చేయండి. అమ్మా నా దగ్గర ఇదిగో ఇంత ఉంది, నాకు ఇవ్వాల్సిన అవసరము లేదు, నువ్వు వాడుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మీకు మీ బిడ్డలకి క్షేమం, అది ఆశీర్వాదం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ కుటుంబాలకు ఆశీర్వాదం అది. తర్వాత చదవండి. నిరపరాధులను చంపుటకై లంచము పుచ్చుకొనడు. చెరుపుటకై. నిరపరాధిని అంటే ఏ తప్పు లేని వాడిని. యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు ఒక నిరపరాధి. ఆయన ఒక నిరపరాధి. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఒక నిరపరాధి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిరపరాధిని చంపుటకు లంచం తీసుకున్నాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు అలాంటి నిరపరాధులు ఎంతో మంది చనిపోతున్నారు. లంచాలు తీసుకొని ఎంతమంది మరణిస్తున్నారు ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నిరపరాధులను చంపుటకై చెరుపుటకై లంచము. ప్రియులారా గమనించండి. తర్వాత ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికి కదల్చబడదు. అది సియోను కొండ, అది వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎన్నడూ కూడా కదల్చబడింది ఏదైతే ఉన్నదో అదే నిజమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కుమార్తె వధువు తనను తాను సిద్ధపరచుకునుచున్నది. నీతి క్రియల వల్ల సిద్ధపరచు. ఆమెను ఎవరూ సిద్ధపరచాల్సిన అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదిగో ఎస్తేరు ఒక రోజున ఆమె సిద్ధపడింది. ఆభరణాలన్నీ కూడా హేగే ఇచ్చాడు. అక్కడ ఆ హేగే ఇచ్చినటువంటి ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆమె అలంకరించుకొని రాజు సన్నిధికి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు లేచి నిలబడ్డాడు ఎస్తేరును చూసి. ఆమేన్. హల్లెలూయా. రాజు లేచి నిలబడ్డాడంట. ఎవరిని చూసి? ఎస్తేరును చూసి. రేపు వధువును చూసి రాజు లేచి నిలబడాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అంత గొప్ప విలువ అక్కడ వధువు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతగా ఆమెను నమ్ముతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతగా ఆమె మీద నమ్మకం ఉంచాడు ఆయన. రాజు ఆ యొక్క ఎస్తేరు ఆ హేగే ఇచ్చినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ ఆమె తీసుకొని తనకు తానుగా సిద్ధపడి అలంకరించుకొని రాజు సన్నిధికి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కంటే ముందు ఒక 7 వెళ్ళారు. ఆమె కంటే ముందు వెళ్ళారు కొంతమంది స్త్రీలు. కానీ రాజుకు ఎవ్వరు కూడా నచ్చల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఎస్తేరు అలంకరించుకొని రాజు యొక్క సన్నిధికి వెళ్ళి నిలబడిందో, ఎస్తేరును చూచి రాజు లేచి నిలబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను చూసి దేవుడు ఒక రోజున లేచి నిలబడబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి కుమారుడు కూడా అక్కడ కూర్చొని ఉంటాడు ఆల్రెడీ. మీరు ఈ లోకంలో క్రిస్టియన్ పెళ్లిళ్ళు మీరు చూస్తే ఆల్రెడీ ప్రజలు కూర్చొని ఉంటారు. ఆ ప్రజల్లో ముందు పెళ్లి కుమారుడు కూడా కూర్చొని ఉంటాడు. పెళ్లి కుమార్తె ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పెళ్లి కుమారుడు కూడా లేచి నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా కదా? ఆమేన్. హల్లెలూయా. సేమ్ అదే సన్నివేశం అక్కడ పరలోకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు రేపు ఎప్పుడైతే పెళ్లి కుమార్తె ఆ యొక్క అంతఃపురానికి వెళుతా ఉన్నదో పెళ్లి కుమారుడు లేచి నిలబడి స్వాగతం పలుకుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అదేదో నిన్ను నన్ను చూసి కాదు, ఆ క్రియలు, ఆ గుణ లక్షణాలు. ఆమేన్, హల్లెలూయా. ఆ గుణ లక్షణాలు చూసి ప్రియులారా గమనించండి. ఆ విధంగా జీవించాలి మనం. ఓ కొడుకు మీదో కూతుర్ల మీదో మమకారాలు పెంచుకొని, ఏమండి ఇంకా నా కొడుకు మారు, నీ కొడుకు మారినంత మాత్రం నా పరలోకం ఏమి వెళ్ళడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా వాడు ఉన్నాడు, మా ఆఖరి తమ్ముడు ఉన్నాడు, ఆడు తాగుతూనే ఉంటాడు, మళ్ళా గుడికి పోతూనే ఉంటాడు, ప్రయోజనం ఉంటాయి, మారు మనసు లేదు. కనుక ఈ రోజున వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కూడా అనవసరమే, దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే వారిని తృణీకరిస్తున్నాడో, ఆ తృణీకరించిన దగ్గర నుంచి మనం కూడా విడిచిపెట్టేయడం మంచిది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకై మనం జాగ్రత్త పడడం మంచిది. మనము ఈ లోకములో పడిపోకుండా మనల్ని మనం కాచుకుంటూ యథార్థముగా జీవిస్తూ పరిశుద్ధుల యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో అవి వెతికి పట్టుకుని వాటి ప్రకారం జీవించుటకు మనం ఈ లోకంలో ముందుకు సాగుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనక దిగజారిపోయే స్థితిలో మనం ఏ కూడా చేయకూడదండి. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కుమార్తె వధువు తనను తాను సిద్ధపరచుకున్నది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది. కనుక పరిశుద్ధ క్రియలు ఏవైతే ఉన్నావో అవి ఎక్కడోగా లేవు. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి, క్రీస్తు బ్రహ్మ ఇచ్చిన సందేశాలు ఉన్నాయి, క్రీస్తు థామస్ యొక్క ఇచ్చిన సందేశాల్లో ఆ పరిశుద్ధుల క్రియలు ఏమిటో వాళ్ళు రాసించారు మనకు. అవి ఏవైతే ఉన్నావో వాటిని మనం ధరిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధరించి మనము సిద్ధపడి సంపూర్ణంగా ప్రియులారా మనము ఈ యొక్క లోకంలో నుంచి సజీవముగా ఎత్తబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభువు అని బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయంగా నాయన ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని ఓ ప్రభాది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇప్పటి వరకు కూడా నీ ప్రియ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. ఓ ప్రభువాదునైనా వాక్యానుసారంగా జీవించే జీవితం దాయించండి. పెళ్లి కుమార్తె ప్రభువా, ఓ వధునైన ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగానైనా ఆమె సిద్ధపడిందంటే అవి పరిశుద్ధుల యొక్క క్రియలని వాక్యంలో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా మేము కూడా నాయన మా ముందున్న పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు ప్రభువా. ఓ వారి క్రియలు నాయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రభువా. వాటిని మేము ఎదికినైనా పట్టుకునే ప్రభువా, వాటిని ధరించుకునే ప్రభువా, మా జీవితంలో నాయన ముందుకు సాగే కృపణ దాయిచ్చిన ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరే బలపరిచి ముందుకు నడిపించండి, ఆశీర్వదమును దీవించండి. ఆనందమ్మ గారిని దీవించండి ప్రభువా. నాయనాదు పద్మశిష్ట గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి అరుణాన్ని దీవించి ఆశీర్వదించండి. ఓ నీ దాసులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. గ్లోరీ జాయ్స్ను నాయనాదు కూడా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. బ్లెస్సింగ్ మీరు దీవించి ఆశీర్వదించమని విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభావ జక్రీని మీరు దీవించి ఆశీర్వదించండి. లోకేష్ను ప్రభావ దీవించి ఆశీర్వదించండి. విలియం జాయ్స్ను దీవించి ఆశీర్వదించండి. నెవిల్నినైనా దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ బిడ్డలందరూ కూడా ప్రభావ ఈ లోకంలో నుండి సజీవంగా ఎత్తబడేంత వరకు కూడా నాయన ఓ ప్రభాదుగా నా తండ్రి నీ యందు నా తండ్రి భయము భక్తి కలిగి నా తండ్రి పాపమును చెడుతనమును విసర్జించి ప్రభువా యథార్థముగా నా తండ్రి జీవించే జీవితము నాయన బిడ్డలకు దైత్యమును విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ కార్యములు బిడ్డల పక్షాన్ని జరిగించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమలు మీద తెచ్చుకోండి. జీవము కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తండి, కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee.
హల్లెలూయా హల్లెలూయా. Fresh Branham never fails in me. నా ప్రాణమా ప్రభు స్తుతించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామం స్తుతించు. నా ప్రాణమా ప్రభు స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములను దేనిని మరొకరు. ఆమేన్ ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని ఓ నాయన క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.